మరి ముఖ్య అతిథి ఒగ్గు మైసన్న గారు వారి ఆశీస్సులు అందించవలసిందిగా సభలో తెలియజేస్తున్నాం. జై భీమ్, జై జేఎంఎస్. ఈరోజు నంద్యాల జిల్లా మరియు జిల్లాలోని మండల ఇన్ఛార్జిగా, రాష్ట్ర వర్కింగ్ కమిటీ కోఆర్డినేటర్గా, జాతీయ నాయకులు, జాతీయ ఇన్ఛార్జ్ అయిన భీమా నిశాంత్ గారు నిర్ణయించిన ఈ సందర్భంగా అతన్ని ఆహ్వానించడానికి, సన్మానించడానికి వచ్చిన నాకు ఈ అవకాశం కల్పించిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. వారు నాకు చాలా కాలం నుంచి తెలుసు. ఏ ఉద్యమం తీసుకున్నా కూడా ఆ ఉద్యమంలో నిరంతరం కృషి చేస్తాడు. ఇతను ఒక నిజంగా చెప్పాలంటే బహుజనులకు, దళిత బలహీన వర్గాలకు ఒక ఆధిపత్యం లాంటి వాడు. తాను ముందు నడిచి సమాజాన్ని ముందు నడిపించే వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు ఈ జేఎంఎస్కు పునాదిరాలుగా నిలిచిపోతారని, చరిత్రలో దీన్ని ముందుకు తీసుకుపోవాలని నేను ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా జేఎంఎస్ యొక్క మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లోకెల్లా రేపు 5 గ్రామ పంచాయత్ సమితిలు రేపు ఇనాగ్రేషన్ కాబోతుంది. ఇదొక ఈ ఆంధ్ర రాష్ట్రంలో శుభసూచకం. జేఎంఎస్కు ప్రతి గ్రామాన పునాదిరాలు వేయబోతున్న ఈ సందర్భంగా నేను అతన్ని మరొకసారి అభినందిస్తున్నాను. తెలంగాణ భూరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షునిగా తమ్మినికి ఒక విన్నపం చేస్తున్నా. జేఎంఎస్ ఉద్యమంతో పాటు ఈ భూరక్షణ సమితి తరఫున తమ్ముడు ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క బాధ్యతలు తీసుకొని దీని యొక్క పేద ప్రజలకు భూమి హక్కులపై హక్కులు కల్పించాలకు ఉద్యమం చేయాలని, అందుకు కావాల్సిన యొక్క బాధ్యతలు కూడా ఈ రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకొని ఇవ్వబోతుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మూల సమాజ్, జై జేఎంఎస్, జై జేఎంఎస్.